సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించుకునేందుకు మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానమును ఈరోజు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని శానిటైజర్, సామాజిక దూరం పాటిస్తూ అందరూ మాస్కులు ధరించి ఈ వేడుకలలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి గ్రౌండ్లో కావలసిన ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సలహాలు, సూచనలు అందించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఉదయం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరణ అనంతరం సింగరేణి స్టాల్స్, సేవా సమితి వారిచే తినుబండారాల స్టాల్స్తో పాటు వివిధ రకములైన స్టాల్స్ని ప్రారంభించుకొని సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సివిల్ గోవిందప్ప, డీజీఎం నరసింహరాజు, పిఎం వరప్రసాద్, ఎన్విరాన్మెంట్ అధికారి ప్రభాకర్, సివిల్ ఈఈ జయప్రకాష్, ఏసీ కృష్ణారెడ్డి, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్లు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. సింగరేణి సంస్థ 132 సంవత్సరాల ప్రస్థానంలో డిసెంబర్ 23 నాడు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కావడంతో 23 డిసెంబర్ని మనము సంస్థలో సింగరేణి జన్మదినంగా సింగరేణి డే సెలబ్రేషన్స్ను మంచి సంస్కృతి సంప్రదాయాలతోని చాలా చక్కగా అన్ని ఏరియాలలో మరియు కార్పొరేట్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈసారి కూడా 23 డిసెంబర్ నాడు ఈ కార్యక్రమాన్ని చేయడానికి అన్ని విధాలుగా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత కోవిడ్ సంబంధించి కొంత అంటే నార్మల్గా మనం ఫంక్షన్ చేసుకునే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే సంస్థలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా చక్కగా మనందరం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటేషను అవన్నీ చేసుకుంటూ ఈసారి సింగరేణి డే సెలబ్రేషన్ జరుపుకుందాం. దీంట్లో భాగంగా ప్రతి మైన్ పైన సింగరేణి జెండా ఆవిష్కరించడము, అందరు ఉద్యోగుల్లో సింగరేణి స్ఫూర్తి నింపే ఉద్దేశంతో అన్ని మైన్లో కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే సెంట్రల్ ఫంక్షన్గా మన ఈ సింగరేణి హై స్కూల్ ఆవరణలో సాయంత్రం కార్యక్రమం ఉంటుంది. దాంట్లో సింగరేణికి సంబంధించి వీటీసీ, హాస్పిటల్, రెస్క్యూ, తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాల్స్ ఉంటాయి. అట్లాగే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. చాలా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కాలనీ వాసులు, పుర ప్రముఖులు, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని అందరు విజయవంతం చేస్తారని, సంస్థ కరోనా వల్ల ఆర్థికంగా అంటే ఉత్పత్తి తగ్గడం వల్ల ఆబ్సిడిజం అనుకోండి, కరోనా వల్ల సుమారు 50 రోజులు లే ఆఫ్ చేయడంతో ఉత్పత్తి చాలా నష్టపోయింది. రెవెన్యూ కూడా చాలా నష్టపోయాం. ఈ సమయంలో అందరూ ఉద్యోగులు సమాయత్తమై కలిసికట్టుగా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగులందరినీ మోటివేట్ చేసి సింగరేణి ఏదైతే స్ఫూర్తి ఉందో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్న నాడితో ముందుకెళ్ళి సంస్థ అభివృద్ధిలో పాటుపడాలని ఆకాంక్షిస్తూ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.